హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతా ఇంకా రౌండ్ల వారీగా మనకి వెయిట్ చేయటమే, అంతకుమించి మనం చేయగలిగేది ఏమి ఉండదు. వెబ్ ఆప్షన్స్ మధ్య మధ్యలో మార్చుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఇందులో ఒక ముఖ్యమైనది ఏంటి అంటే ప్రతి రౌండ్లోనూ మనం ఫ్లోటు, స్లైడు, ఫ్రీజ్ అంటే ఏంటి, ప్రతి రౌండ్లో మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో. మొట్టమొదట మీ మూడింటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫ్రీజ్ గురించి మాట్లాడదాం. మీరు సపోజ్ 100 ఆప్షన్స్ పెట్టారనుకోండి, రౌండ్ 1లో మీకు సపోజ్ 72 ఆప్షన్ వచ్చిందనుకోండి, అంటే మీరు 100 ఆప్షన్స్ పెడితే 1, 2 నుంచి 100 ఆప్షన్స్ పెడితే 72 ఆప్షన్ వచ్చింది అంటే ఇంకా సెకండ్ రౌండ్ నుంచి ఈ 73 నుంచి 100 వరకు ఆప్షన్స్ అయితే కనపడవు. సో మీకు ఏది వచ్చినా ఈ లోపలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రీజ్ అంటే ఏంటి అంటే, మొట్టమొదట ఫ్రీజ్ అంటే సపోజ్ మీకు ఎన్ఐటి వరంగల్ మీరు కోరుకున్న బ్రాంచి కాలేజీ వచ్చేసింది అనుకోండి. ఎన్ఐటి వరంగల్ సివిల్ అనుకున్నారు, అది వచ్చేసింది అనుకోండి. మీరు ఆగిపోదాం ఇక్కడతో అనుకుంటే అది ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసేసుకుంటే ఆ బ్రాంచ్ ఇంకా మీదే, మీకు అందులో ఆ బ్రాంచ్ ఫిక్స్ అయిపోయినట్టే. సో దాన్ని ఫ్రీజ్ అంటారు. ఇంకా మార్చుకునే అవకాశం 5 రౌండ్స్ వరకు ఉండదు. నెక్స్ట్ స్లైడ్ అంటే ఏంటంటే, మీకు ఎన్ఐటి వరంగల్ ఇక్కడ వచ్చింది కాబట్టి, సివిల్ అనే బ్రాంచ్ ఎన్ఐటి వరంగల్లో వచ్చింది కాబట్టి, మీరు కనుక స్లైడ్ ఆప్షన్ పెడితే ఈ 1 నుంచి 72 లోపల ఇంకెక్కడన్నా కానీ వరంగల్కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీఈ కానీ, మెకానికల్ కానీ మీరు పెట్టుండాలన్నమాట. సో ఆ ఆప్షన్స్లో ఎక్కడన్నా 1 నుంచి 71 లోపల ఎక్కడన్నా వరంగల్కి సంబంధించినటువంటి కనుక బ్రాంచ్ పెట్టుంటే అది వచ్చే అవకాశం ఉంటే మీకు ఇస్తారు. కంప్యూటర్ ఎప్పుడు కూడా పైనుంచే చూసుకుంటూ వస్తుందండి, కింద నుంచి కాదు, పైనుంచే చూసుకుంటూ వస్తుంది. సో సెకండ్ రౌండ్లో మీకు ఎక్కడన్నా సపోజ్ 56 ఆప్షన్లో మెకానికల్ ఉందనుకోండి వరంగల్, అది కనుక తగిలితే మీ ర్యాంక్ అది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో స్లైడ్ అంటే ఏంటంటే మీకు వచ్చినటువంటి కాలేజీ మాత్రమే చూస్తుంది ఆ 1 నుంచి మీకు వచ్చిన ఆప్షన్ లోపల. ఇక లాస్ట్ది ఫ్లోట్ అంటే ఏంటంటే, మీకు 72 ఆప్షన్ సివిల్ వచ్చినట్లయితే ఫ్లోట్ అనే ఆప్షన్ పెట్టుకుంటే ఈ పైన ఏదైనా రావచ్చు. ఎప్పుడు లోపల 5th రౌండ్ లోపల వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు ఇస్తుంది. అది ఏ కాలేజీ అయినా అవ్వచ్చు. సో స్లైడ్ ఫ్రీజ్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోవటం అనమాట, ఆ కాలేజీ బ్రాంచ్ ఫిక్స్ అయిపోవటం. స్లైడ్ అంటే ఆ కాలేజీ ఫిక్స్ అయిపోవటం, దానికన్నా ఇంకేమన్నా అదే కాలేజీలో బెటర్ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటే దాన్ని స్లైడ్ అంటారు. ఫ్లోట్ అంటే మీకు వచ్చిన నెంబర్ నుంచి ఆ పైన నెంబర్స్లో ఏదన్నా వచ్చే ఛాన్స్ ఉంటే నెక్స్ట్ రౌండ్లో ఇస్తారు. అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడదాం. ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే 13వ తారీఖు ఉదయం 10 గంటలకు వస్తుంది రిజల్ట్. వచ్చిన వెంటనే మీకు కనపడుతుంది అక్కడ మీరు సీట్ యాక్సెప్ట్ చేసి ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ, ఫ్రీజ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా చేయాల్సిందే. చేస్తేనే మీరు డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పటి వరకు ఉంటుంది అంటే 13వ తారీఖు నుంచి మనకి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 26వ తారీఖు వరకు ఉంది. అంటే 10 డేస్ పాటు టైం ఉంది, 13 డేస్. ఈ 10 రోజుల టైంలో మీరు ఎప్పుడైనా ఫ్లోటు, ఫ్రీజు, స్లైడు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా ఎందుకని, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అదే ఫస్ట్ రౌండ్ అయిపోవటానికి లాస్ట్ డే 26th ఈవినింగ్ 5 o'clock లోపల మీ డెసిషన్ కరెక్ట్గా ఉండాలి. అంటే 26th ఈవినింగ్ 5 o'clock కల్లా ఫ్లోట్ ఉంటే ఇంకా మీరు మొత్తం ఫ్లోట్లోనే ఉంటారు 5 రౌండ్స్. మళ్ళీ మధ్యలో కావాలంటే సెకండ్లోనో, థర్డ్లోనో, ఫోర్త్లోనో ఎప్పుడైనా కావాలంటే ఫ్లోట్ నుంచి స్లైడ్కి మార్చుకోవచ్చు, లేదా ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మీకు సీటు వచ్చిన దగ్గర నుంచి ఆ రౌండ్ డబ్బులు కట్టి ఆ రౌండ్ కంప్లీట్ అయ్యే లోపల ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఫ్లోటు, స్లైడు, ఫ్రీజ్ అనేది మార్చుకోవచ్చు. కానీ రౌండ్ కంప్లీట్ అంటే రౌండ్ 1 26వ తారీఖు కంప్లీట్ అయ్యింది అంటే మీరు 26వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా ఫ్రీజ్ ఉంటే ఇంకా ఫ్రీజ్ అయిపోయినట్టే. అప్పటికి ఆ టైంకి ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ ఉన్నట్టే, ఆ టైంకి స్లైడ్ ఉంటే స్లైడ్ ఉన్నట్టే. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు, సపోజ్ మీరు ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టుకున్నారు, డబ్బులు కట్టేశారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసారు, అంతా సక్సెస్ అయిపోయింది, మీకు సీట్ అలాట్మెంట్ అయిపోయింది. సెకండ్ రౌండ్లోకి ఫ్లోట్లో ఉంటుంది. ఓకే, అంటే సపోజ్ వేరే కాలేజ్ వచ్చిందంటే ఈ కాలేజీ పోతుంది. ఇప్పుడు 7 ఏదో నెంబర్ చెప్పాను కదా, 31 నెంబర్ చెప్పాను అనుకోండి, 31 వచ్చింది. సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి ఏదో 18 నెంబర్కి వచ్చింది అనుకోండి, ఈ కిందవన్నీ పోయి ఉంటాయి, ఇక్కడ వరకు సరిపోతుంది. ఆటోమేటిక్ అది ఫ్లోట్లోనే ఉంటుంది. మీరు కావాలంటే సెకండ్ రౌండ్లో ఫ్లోట్ నుంచి స్లైడ్కి మారచ్చు, లేదా ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా
ఫస్ట్ రౌండ్లో మీరు స్లైడ్ పెట్టారనుకోండి, ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టారు, సెకండ్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏది పెడితే ఫస్ట్ రౌండ్లో అదే కనపడుతూ ఉంటుంది. ఆ స్లైడ్ మార్చుకోవాలి అంటే స్లైడ్ నుంచి ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్లోట్ పెట్టడానికి కుదరదు. సో ఫస్ట్ రౌండ్లో ఎప్పుడైనా సీట్ వస్తుందో అప్పుడే మీకు ఫ్లోట్ నుంచి స్లైడ్కి వెళ్ళొచ్చు, స్లైడ్ నుంచి ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు, ఫ్లోట్ నుంచి స్లైడ్కి వెళ్ళొచ్చు, స్లైడ్ నుంచి ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. అంతేగాని మీరు ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టారా అంటే మీకు కావాలని కాలేజీ వస్తే నో ప్రాబ్లం, స్లైడ్ పెట్టిన తర్వాత సెకండ్ రౌండ్లో వీలైతే ఫ్రీజ్ చేసుకోవచ్చు తప్ప మళ్ళీ ఫ్లోట్ పెట్టుకోవడం కుదరదు. ఫ్లోట్ నుంచి కావాలంటే సెకండ్ రౌండ్లోనో, థర్డ్ రౌండ్లోనో, ఫోర్త్లోనో, ఫిఫ్త్లోనో ఎప్పుడైనా స్లైడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అదే మీరు ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టారు అంటే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఎప్పుడైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు, కానీ ఫ్లోట్కి పనికిరాదు. సో ఫ్లోట్ అనేది టాప్ మోస్ట్, ఫ్రీజ్ సెకండ్, స్లైడ్ థర్డ్ది ఫ్లోట్, అది ఫ్రీజ్ అది గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్. సో ఫ్లోట్ నుంచి కావాలంటే స్లైడ్ పెట్టుకోవచ్చు సెకండ్ రౌండ్లో, కావాలంటే థర్డ్ రౌండ్లో ఫ్రీజ్ అయిపోవచ్చు, అది చాయిస్ మీది. అంతేగాని ఫస్ట్ రౌండ్లో మీరు స్లైడ్ పెట్టారు అంటే ఇంకా ఫ్లోట్ సెకండ్, థర్డ్ రౌండ్లో పెట్టడానికి కుదరదు. ఇది ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే రౌండ్ ఎన్ని రోజులైతే ఉంటుందో, ఫస్ట్ రౌండ్ ఒక 10 రోజులు ఉందనుకోండి, ఆ 10 రోజుల్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు, అటు ఇటు ఇబ్బంది ఉండదు, ఆలోచించుకొని నిదానంగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఫస్ట్ రౌండ్ అయిపోయే లాస్ట్ డే ఆ టైంకి మాత్రం ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఆ టైంకి ఏది ఉంటే అదే ఫిక్స్ అవుతున్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది స్లైడ్, ఫ్లోట్, ఫ్రీజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. ప్రతి రౌండ్లో మార్చుకోవాల్సిన అవసరం పని ఉండదు. ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ పెట్టారు అంటే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆటోమేటిక్గా ఫ్లోట్లోనే ఉంటుంది. మీరు మళ్ళీ బటన్ ప్రెస్ చేయడానికి ఏమి ఉండదు, ఆటోమేటిక్గా అది ఫ్లోట్లోనే కనపడుతూనే ఉంటుంది, మీకు మళ్ళీ ఫ్లోట్ బటన్ కనపడదు. అదే ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టారనుకోండి, సెకండ్ రౌండ్లో స్లైడ్ కనపడుతూనే ఉంటుంది, మళ్ళీ మీరు స్లైడ్ బటన్ పెట్టాల్సిన అవసరం లేదు, కావాలంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. అది సో ఒక రౌండ్లో ఏదైతే ఫిక్స్ అయ్యారో నెక్స్ట్ రౌండ్లో అది కంటిన్యూస్గా అలా కనపడుతూనే ఉంటుంది. మీరు మార్చుకుంటే తప్ప మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేయడానికైతే ఏమీ ఉండదు. నాకు తెలిసినంతవరకు జనరల్గా వచ్చే డౌట్స్ అయితే చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్, స్టూడెంట్స్ చేయాల్సిన పని మీరు గుర్తుపెట్టుకోండి. సీటు వచ్చిన వెంటనే ఆవేశపడిపోయి స్లైడ్ పెట్టకండి, ఆవేశపడిపోయి ఫ్రీజ్ పెట్టకండి. ఫస్ట్ ఫ్లోట్లో పెట్టుకోండి, డబ్బులు కట్టండి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి, అంతా ఓకే అనుకున్న తర్వాత అప్పుడు కూల్గా ఆలోచించండి, ఫ్లోట్ పెట్టుకుందామా, పైన అన్ని ఆప్షన్స్. ఎప్పుడైనా సరే మీకు ఇది వచ్చింది అంటే ఈ కిందవన్నీ పోతాయి, ఇవన్నీ చూస్తుంది, ఇందులో పైనుంచే చూసుకుంటూ వస్తుంది. బెటర్ ఉంచుకుందామా అంటే ఫ్లోట్లోనే ఉంచుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదు నాకు కాలేజీ నచ్చింది అనుకుంటే స్లైడ్ పెట్టుకోండి, అది కూడా తొందరపడకండి, లాస్ట్ రోజు వరకు వెయిట్ చేసి అప్పుడు పెట్టుకోండి. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కౌన్సిలింగ్ అది దాదాపు అందరితో మనం మాట్లాడాం కాబట్టి నిదానంగా డీటెయిల్స్ లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో విష్ ఆల్ గుడ్ లక్. మీకు మంచి చోట, మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ సీట్ రావాలని నేను కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్.